హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా బ్యాటిల్ వీడియోస్ చేసి, దాదాపు 2 months అయితే అవుతుంది. ఇలాంటి బ్యాటిల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే, మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ టైటన్ అయిన మన కాంగ్, మరియు డీసీ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన సూపర్ మ్యాన్. ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఈ ఇద్దరు వాళ్ళ యూనివర్స్లో చాలా పవర్ఫుల్. అలాగే ఈ ఇద్దరికి వరల్డ్ వైడ్ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అయితే ఈ రెండు యూనివర్స్లకు క్రాస్ ఓవర్ జరిగి ఈ ఇద్దరు ఎదురైతే ఆ రచ్చ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇలాగే ఒకసారి అయితే మాన్స్టర్ వర్స్ డీసీ జస్టిస్ లీగ్కి క్రాస్ ఓవర్ అయితే జరిగింది. అప్పుడు సూపర్ మ్యాన్ మరియు గాడ్జిలా అయితే తలపడ్డారు. ఈ ఫైట్లో సూపర్ మ్యాన్ని గాడ్జిలా అయితే ఓడించింది. ఇలాంటి ఒక క్రాస్ ఓవర్ మళ్ళీ జరిగితే కాంగ్ సూపర్ మ్యాన్ని ఓడించగలడా, లేదా సూపర్ మ్యాన్ కాంగ్ దెబ్బలను తట్టుకోగలడా అనేదే ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే బ్యాటిల్ వీడియోస్ అసలు చేయకూడదు అనుకున్నా, బికాస్ ఆఫ్ వ్యూస్ అయితే అసలు రావడం లేదు. కానీ పవన్ రెడ్డి అనే ఒక బ్రో కొన్ని మంత్స్ నుండి అయితే ఈ వీడియో చేయమని అడుగుతూనే ఉన్నాడు. వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా నన్ను తిట్టేవాళ్ళు, కానీ పవన్ బ్రో మాత్రం ఓపిక్గా ప్రతి వీడియో కామెంట్లో సూపర్ మ్యాన్ వర్సెస్ కాంగ్ అనే అడుగుతూనే ఉంటాడు. అందుకే ఈరోజు నేను ఫిక్స్ అయ్యా ఈ వీడియో చేద్దామని. పవన్ రెడ్డి బ్రో, ఈ వీడియో నీకోసమే. నో ప్రాబ్లం బ్రో, మీకు కావాల్సిన టాపిక్ ఏంటో అడగండి, నేను చేయడానికి అయితే ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అడగండి. ఇంకా సూపర్ మ్యాన్ మరియు కాంగ్ కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ గంటలోకి వెళ్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ మ్యాన్ మరియు కాంగ్ యొక్క ఆరిజిన్స్ తెలుసనే అనుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళ ఆరిజిన్స్ చెప్పి నేను టైం వేస్ట్ అయితే చెయ్యను. ముందుగా మనము వీళ్ళ యొక్క ఫుల్ పవర్స్ని తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. నెంబర్ 1 సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ డీసీ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన క్యారెక్టర్. ఇతను ఒక క్రిప్టోనియన్. ఇతని ఆరిజిన్ ఏంటో మీకు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇంకా సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ విషయానికి వస్తే సూపర్ స్ట్రెంత్. సూపర్ మ్యాన్ డీసీ యూనివర్స్లోనే అతి బలవంతుడు మరియు అతి శక్తివంతుడు. ఇతను ప్లానెట్స్ని సైతం నాశనం చేయగలడు, మరియు ప్లానెట్స్నే లిఫ్ట్ చేయగలిగే శక్తి ఇతనికి ఉంటుంది. సూపర్ స్పీడ్, అతి వేగంగా కదలగలడు. సింపుల్గా చెప్పాలంటే లైట్ కంటే కూడా వేగంగా వెళ్ళగలడు. డ్యూరేబిలిటీ, సూపర్ మ్యాన్ దేని నుండి అయినా లైక్ బాంబ్స్, బుల్లెట్స్, న్యూక్లియర్ బాంబ్స్, లేజర్స్ని తట్టుకోగలడు. ఇవేవి కూడా తనని ఏమీ చేయలేవు. హీట్ విజన్, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ హీట్ విజన్ అయితే సూపర్ మ్యాన్కి ఉంటుంది. సూపర్ మ్యాన్ తన ఐస్ నుండి లేజర్ బీమ్స్తో షూట్ చేయగలడు. ఈ లేజర్ బీమ్స్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అయినా లేదా దేనినైనా కానీ నాశనం చేయగలవు. టెలిస్కోపిక్ విజన్, సూపర్ మ్యాన్ చూపు గ్రద్ద కంటే కూడా చాలా షార్ప్గా ఉంటుంది. తన దూరంలో ఉన్న ఎవరినైనా చూడగలడు. సూపర్ హీరింగ్, సూపర్ మ్యాన్ ఎంత చిన్న శబ్దానైనా వినగలడు. చీమ చెట్టుకుమని తెలిసిపోతుంది. ఫ్లైట్, సూపర్ మ్యాన్ అతి వేగంగా కాంతి కంటే కూడా స్పీడ్గా ఎగరగలడు. అలాగే ఎనిమితో ఫైట్ చేయగలడు. హీలింగ్ ఫ్యాక్టర్, సూపర్ మ్యాన్ ఎటువంటి గాయాల నుండైనా ఈజీగా హీల్ అవ్వగలడు. అసలు ఇతనికి ఏమీ కావు. ఇమ్మోర్టాలిటీ, సూపర్ మ్యాన్ ఒక క్రిప్టోనియన్ కాబట్టి తన ఏజింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఒక విధంగా ఇమ్మోర్టల్ అని చెప్పుకోవచ్చు. ఒక విషయంలో తప్ప, అదే క్రిప్టోనియన్ మెటల్. దీనితో సూపర్ మ్యాన్ని చంపొచ్చు. ఆల్రెడీ మనము సూపర్ మ్యాన్ చనిపోవడం కూడా చూసాము. సూపర్ బ్రీత్, సూపర్ మ్యాన్ స్పేస్లో అయినా, అండర్ వాటర్లో అయినా, మంచులో అయినా ఎక్కడైనా ఊపిరిని పీల్చుకోగలడు, అంటే ఊపిరి బిగపట్టుకోగలడు. సోలార్ ఎనర్జీ అబ్జార్ప్షన్, ఇది సూపర్ మ్యాన్ యొక్క అసలైన శక్తి. సూర్యకాంతి ఉంటే చాలు సూపర్ మ్యాన్కి తిరిగే ఉండదు, ఎందుకంటే సూర్యకాంతి వల్ల సూపర్ మ్యాన్కి శక్తులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. వీక్నెస్, సూపర్ మ్యాన్కి ఇన్ని పవర్స్ ఉన్నప్పుడు మరి వీక్నెసెస్ కూడా ఉంటాయి కదా. సూపర్ మ్యాన్ క్రిప్టోనియన్ మెటల్కి వీక్ అవుతాడు, మరియు ఆ మెటల్తో సూపర్ మ్యాన్ని చంపేయవచ్చు. ఇంక ఇవి గైస్ సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. నెంబర్ 2 కాంగ్. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగెస్ట్ అయిన టైటన్. కాంగ్ ఆరిజిన్ గురించి నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇంకా కాంగ్ యొక్క పవర్స్ ఏంటో చూద్దాం. ఫిజికల్ స్ట్రెంత్, కాంగ్ ఒక మ్యాసివ్ టైటన్ కాబట్టి కాంగ్కి ఇమ్మెన్స్ స్ట్రెంత్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద టైటన్స్ లైక్ గాడ్జిలా, స్కల్ క్రాలర్, మెగా గాడ్జిలా నుంచి టైటన్స్తో ఫైట్ చేయగలడు. అలాగే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని కూడా లిఫ్ట్ చేయగలడు. డ్యూరేబిలిటీ, కాంగ్ ఎటువంటి అటాక్స్ అయినా కానీ తట్టుకోగలడు. ఒక టైం వరకు మాత్రమే. కాంగ్ బ్యాటిల్ సమయంలో ఈజీగా గాయపడతాడు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్కి చాలా తక్కువ డ్యూరేబిలిటీ ఉంటుంది. ఎజిలిటీ, కాంగ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఫైట్ చేయగలడు. అలాగే కొండల్ని కూడా క్లైమ్ చేయగలడు. ఎటువంటి అటాక్స్ నుండైనా ఈజీగా ఎస్కేప్ అవ్వగలడు. హీలింగ్ ఫ్యాక్టర్, కొంతవరకు కాంగ్ హీల్ అవ్వగలడు. రా పంచ్ పవర్, నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా కదా, కాంగ్ పిడిగుద్దులకు కొండలు కూడా పిండి పిండి అవుతాయని. కాంగ్ పంచ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. ఇంటెలిజెన్స్, కాంగ్ ఎప్పుడు కూడా తెలివి తక్కువగా ఫైట్ చేయడు. ఒక టాక్టిక్ మైండ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎనిమిని తెలివిగా ఎదుర్కొంటాడు. టూల్ యూజ్, కాంగ్ దగ్గర తన యాన్సెస్టర్స్ యొక్క యాక్స్ కూడా ఉంటుంది. ఇది కాంగ్కి బ్యాటిల్స్లో సగం హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా కాంగ్ దగ్గర బీస్ట్ గ్లో కూడా ఉంటుంది. ఈ బీస్ట్ గ్లో చాలా పవర్ఫుల్. అలాగే కాంగ్ పక్కన దొరికిన రాళ్లను లేదా చెట్లను తన ఆయుధంగా చేసుకుని ఫైట్ చేస్తూ ఉంటాడు.
వీక్‌నెస్. కాంగ్‌కి చాలా వీక్‌నెస్ అయితే ఉంది. కాంగ్ పెద్ద పెద్ద గాయాలను అసలు తట్టుకోలేడు. అలాగే ఫైర్, గాడ్జిల్లా, అటామిక్ బ్రెత్ లాంటివి అసలు తట్టుకోలేడు. ఇంక ఇవే గైస్ కాంగ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు మనము ఈ ఇద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో తెలుసుకున్నాం కదా! ఇంకిప్పుడు ఈ ఇద్దరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. కన్‌ఫ్యూజ్ వద్దు. క్లియర్‌గా మాట్లాడుకుందాం. ముందుగా స్ట్రెంత్ గురించి మాట్లాడుకుందాం. సూపర్‌మ్యాన్ యొక్క స్ట్రెంత్ అనేది ప్లానెట్స్‌ని కూడా డెస్ట్రాయ్ చేసేలా ఉంటుంది. అది మనందరికి కూడా తెలుసు. అలాగే కాంగ్ స్ట్రెంత్ విషయానికొస్తే కాంగ్ కూడా పెద్ద పెద్ద కొండల్ని కూడా నాశనం చేయగలడు. గాడ్జిల్లా లాంటి టైటాన్స్‌ని కూడా ఎదిరించగలడు. కానీ సూపర్‌మ్యాన్ విషయంలో మాత్రం అలా జరగదు. సూపర్‌మ్యాన్ కాంగ్ యొక్క పంచెస్ నుండి ఈజీగా సర్వైవ్ అవ్వగలడు. అలాగే సూపర్‌మ్యాన్ యొక్క తన స్ట్రెంగ్త్‌తో కాంగ్‌ని ఈజీగా పడగొట్టగలడు. అంతేకాకుండా డ్యూరబిలిటీ విషయానికొస్తే కాంగ్ ఈజీగా గాయపడగలడు. కానీ సూపర్‌మ్యాన్‌ని ఎటువంటి అటాక్స్ కూడా ఏమీ చేయలేవు. ఈజీగా తట్టుకోగలడు. అలాగే సూపర్‌మ్యాన్ ఒక ఇమ్మోర్టల్ లాంటివాడు. కానీ కాంగ్ అలా కాదు. నెక్స్ట్ కాంగ్ దగ్గర యాక్స్ ఇంకా బీస్ట్ గ్లో ఉంది కదా! అలాగే సూపర్‌మ్యాన్ దగ్గర హీట్ విజన్ అదే లేజర్ బీమ్స్ కూడా ఉన్నాయి. కాంగ్ తన వెపన్స్‌తో అటాక్ చేయాలనుకునే లోపే సూపర్‌మ్యాన్ ఎస్కేప్ అవ్వగలడు. ఎందుకంటే సూపర్‌మ్యాన్ అతి వేగంగా మూవ్ అవ్వగలడు మరియు ఎగరగలడు. అంతేకాకుండా సూపర్‌మ్యాన్ యొక్క లేజర్ బీమ్స్ అనేవి చాలా పవర్ఫుల్. వాటితో కాంగ్ మీద అటాక్ చేయగలడు. వీలుంటే కాంగ్‌ని చంపేయగలడు. ఇంకో విషయం ఏమిటంటే సూపర్‌మ్యాన్ యొక్క స్పీడ్ అనేది మామూలు విషయం కాదు. తను ఫ్లై చేస్తూ కాంగ్ మీద అటాక్స్ అయితే చేయగలడు. కాంగ్ వీక్నెస్ ఏంటి? లేజర్ బీమ్స్, ఫైర్, అటామిక్ బ్రెత్ ఇలాంటివి తట్టుకోలేడు. సూపర్‌మ్యాన్ యొక్క వీక్నెస్ ఏంటి? క్రిప్టోనియన్ మెటల్. సూపర్‌మ్యాన్ తన భయంకరమైన సూపర్ స్ట్రెంగ్త్‌తో తన లేజర్ బీమ్స్‌తో కాంగ్ మీద అటాక్ చేసి ఓడించగలడు. ఇంకా సూపర్‌మ్యాన్ వీక్నెస్ ఏంటి? క్రిప్టోనియన్ మెటల్. ఇంకా కాంగ్ దాన్ని కనిపెట్టి తీసుకుని వచ్చే లోపే సూపర్‌మ్యాన్ కాంగ్‌ని వేసేస్తాడు. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి సూపర్‌మ్యాన్. మళ్ళీ చెప్తున్నా సూపర్‌మ్యాన్ ఒక ఏలియన్ లాంటి వాడు. తనకి ఒక చిన్న దెబ్బ కూడా తగలదు. అంటే మీరే అర్థం చేసుకోండి తను ఎంత శక్తివంతుడో. మన కాంగ్ చేసే అటాక్స్ సూపర్‌మ్యాన్‌కి చీమ కుట్టినట్టు కూడా ఉండవు. కానీ సూపర్‌మ్యాన్ చేసే అటాక్స్ అనేవి చాలా పవర్ఫుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా కాంగ్ యొక్క బాడీ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. అది అందరికీ తెలుసు. ఆల్రెడీ మనం చూసాము. కాంగ్‌కి ఎటువంటి పవర్స్ ఉండవు. ఎంతసేపు తన ఫిజికల్ స్ట్రెంత్ మీదనే ఆధారపడి ఉండాలి. కానీ సూపర్‌మ్యాన్ అలా కాదు. సూపర్‌మ్యాన్‌కి అసలు ఏమీ కాదు. అసలు ఏమీ దెబ్బలు తగలవు. సూపర్‌మ్యాన్‌ని డ్యామేజ్ చేసే ఒకే ఒక మెటల్ క్రిప్టోనియన్ మెటల్. అది ఎక్కడా ఉండదు. సూపర్‌మ్యాన్‌కి ఎన్నో పవర్స్ ఉంటాయి కాబట్టి సూపర్‌మ్యాన్ ఇక్కడ విన్నర్. ఇంక ఇది గైస్ వీడియో. పవన్ రెడ్డి బ్రో మీరు చాలా మంత్స్ నుంచి అయితే అడుగుతూనే ఉన్నారు కదా! ఈ రోజుకి మీ వీడియో అయితే చేశాను. ఇంకా మీరు హ్యాపీ అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎందుకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మన ఛానల్లో బ్యాటిల్ వీడియోస్కి ఈ బ్యాటిల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇక మీదట మీరు ఎవరు అంటే మీకు కావాల్సిన టాపిక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క టాపిక్ని అప్పుడప్పుడు తీసుకొని చేస్తూనే ఉంటాను. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటి నుండి నేను ఇన్‌స్టాగ్రామ్ మీద కొంచెం ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. అందువల్ల మన డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే ఇస్తాను. వెళ్ళి మీరు ఫాలో చేయండి. అది తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌ని.